సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాసేపటికి మా కారు డ్రైవరు విపరీతమైన కోపంతో ముందు గొడవ పడుతున్న ఇద్దరు డ్రైవర్ల మధ్యకి దూసుకెళ్లాడు. ట్రాఫిక్ జామ్ కి కారణం మీ ఇద్దరు అంటూ చడామడా తిట్టి ఆ కోపంతో ఓ వ్యక్తిని వెనక్కి నెట్టి ఆవేశంతో ఊగిపోయి మొత్తం మీద ట్రాఫిక్ ని ఒక దారిలో పెట్టి వెనక్కొచ్చాడు. అతడి ముఖంలో ఆనందం ఏదో కనిపించిందండి. ఇలాంటి వెధవలకి మామూలు మాటలతో చెప్తే అర్థం కాదండి, ఇట్లా తిట్టి నోరు మూయిస్తే నాకు సుఖంగా ఉంటుంది అన్నాడు. తిట్టడం, ఇతరుల్ని కొట్టడం మంచి లక్షణాలు ఏం కావు. అలాంటి పనుల వల్ల మనలో అనవసరపు ఉద్రేకాలు, కోపాలు వచ్చి మన మనసే పాడైపోతుంది. అయితే మా డ్రైవర్కి అలా చేయడంలో సుఖం దొరికిందట. ఇదిగో ఇలాంటి వాటినే నరక సుఖాలు అంటారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్రా కార్యక్రమానికి స్వాగతం. నగలంటే మనకు సెంటిమెంట్, రీడిజైనింగ్ కాన్సెప్ట్ అంటే మనకి ఇంట్రెస్ట్. సో మన దగ్గర ఉన్న పాత నగల్ని కొత్తగా ఎలా మార్చుకోవచ్చో మన నగానట్రా కార్యక్రమంలో చూస్తూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు మన పాత నగల్ని కొత్తగా ఎలా మార్చుకోవచ్చో కొన్ని డిజైన్స్ చూపించడానికి అనిత గారు రెడీగా ఉన్నారు. మరి ఆ డిజైన్స్ చూడడానికి మీరంతా రెడీ కదా? హలో అనిత గారు. హలో అండి. అనిత గారు, పాత నగలు అంటే చాలా సెంటిమెంట్గా ఉంటుంది, వాటిని మనం మార్చలేము, అతనితో వేరే నగలు కూడా చేయించలేము. సో అలాంటి వాళ్ళకి రీడిజైనింగ్ కాన్సెప్ట్ అంటే చాలా హెల్ప్ అవుతుంది. అందులో బోల్డ్ అని నగలు ఇప్పటివరకు మాకు చూపించారు. మరి ఈరోజు రీడిజైనింగ్ కాన్సెప్ట్లో ఎలాంటి నగలు చూడబోతున్నామండి? వెల్, ఇప్పుడు చేసేవి ఆల్రెడీ అన్ని పార్టీ వేర్ అంటే బాగా హెవీ పీసెస్ ఇన్ ద సెన్స్ అనేది పాతవే కాకుండా కొత్తగా రీసెంట్గా కొన్న పీసెస్ని కూడా మళ్ళీ రీడిజైన్ చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పీస్ గమనిస్తే ఇది బ్రాండ్ న్యూ పీస్, ఓకే, గోల్డ్లో, ప్లెయిన్ గోల్డ్లో. అండ్ దెన్ ఇక్కడ చూస్తే అనేది ఈ లాకెట్ ఏదైతుందో ఈ లాంగ్ హారంకి ప్రపోర్షనేట్గా లేదు. ఇంత వెడల్పు హారం ఉంది, ఇంత లాంగ్ లెంత్ ఉంది, దీనికి చాలా చిన్నగా ఉంది. అండ్ మోరోవర్ చాలా బ్లంట్గా ఉంది లాకెట్. రైట్. సో అందుకని వాళ్ళకి అది నచ్చలేదు. రీసెంట్గా కొన్నారు కొత్త పీస్. ఓకే. సో మా దగ్గర తీసుకొస్తే నాకు అనిపించింది ఇది జస్ట్ ఇక్కడే వర్క్ చేస్తే బెటర్ అనిపించింది. ఇదంతా చాలా బాగుంది. ఓకే. సో అందుకని మేము ఇలా సజెస్ట్ చేస్తామండి. ఇది మీరు గమనిస్తే ఇది సేమ్ పీస్, ఇది ఇంతవరకే ఉండింది చూసారా. ఫస్ట్ ఇది ఓకే ఓకే ఇంతే ఉండింది అనమాట ఇక్కడ వరకు. ఓకే, ఆల్మోస్ట్ లైక్ ఇలా ఉంది. సో జస్ట్ ఇమాజిన్, మీరు ఇంత పెద్ద హారం ఇలా ఉంటే వాళ్ళకి అసలు కొనుక్కుంటప్పుడు ఇంకా తీసేసుకున్నారు. సో వాట్ వీ డిడ్ ఇస్ ఇదంతా ఎక్స్టెండ్ చేసాం వర్క్. ఈ వర్క్ అంతా దీంతో మ్యాచ్ చేసాం టోటల్గా. డిజైన్, ఈ లేఅవుట్ కానీ. ఇది ఎందుకు స్క్వేర్ ఇచ్చానంటే ఇక్కడ స్క్వేర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఒక జామెట్రికల్ షేప్ లో వస్తే ఐ మీన్ ఓవరాల్గా గెటప్ బాగుంటుంది. రైట్. ఇంత పెద్ద లాకెట్ ఈ వెడల్పు ఉన్నదానికే బాగుంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టోటల్గా మ్యాచ్ చేయగలిగా డిజైన్ని. రైట్. ఇన్ కేస్ ఇప్పుడు ఇది ప్లెయిన్గా ఉంది, మనం దీంట్లో కొంచెం పచ్చలు, కెంపులు అలాంటివి యాడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. అది ఇంకా డిఫరెంట్ స్టైల్. ఇదేంటంటే టోటలీ ప్లెయిన్ గోల్డ్. ఓకే, కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. చేయవచ్చు. డన్. ఇది ఫస్ట్ ఇలా ఉండిందండి, అంటే జస్ట్ 2 lines గ్రీన్ పాత నెక్లెస్ ఇది. ఓకే, 2 line ప్లెయిన్గా ఉండి అలా సింపుల్ లాకెట్ అనమాట. ఓకే, సేమ్ ఇదే పీస్ని మేము ఎక్స్టెండ్ చేసాం కింద వర్క్. అంటే స్క్వేర్ ఇక్కడ రెక్టాంగిల్ ఎమరల్డ్స్ ఇచ్చి ఎమరల్డ్ కింద పర్ల్ ఇచ్చాను. ఇది పాత పీస్. ఓకే, ఫస్ట్ ఈ 2 lines ఉంటాయి, ఇది ఏం లేకుండా. ఓకే, ఇది ఈ 2 lines ఉన్నాయి పైకి. అండ్ ఈ చిన్న రౌండ్ లాకెట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ పెద్ద ఎమరల్డ్స్ చూసారా గ్రీన్స్వి, అదంతా కొత్తగా ఎక్స్టెండ్ చేసి దానికి కింద సౌత్ సీ పర్ల్. బాగుందండి. ఇవి ఈ స్టైల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్. ఓకే, ఈ స్టైల్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 years old. రైట్. సో 50+ వాళ్ళే వేసుకునే రకంగా ఉంది, బట్ ఇది చూసి ఎవరైనా వేసుకోవచ్చు. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ మోర్ ఓవర్ గ్రీన్ ఎమరల్డ్స్తో అనేది పర్ల్స్ చాలా బాగుంటాయండి. అండ్ చాలా మంచి క్వాలిటీ పర్ల్స్ ఇవి. అండ్ మోర్ ఓవర్ ఆవిడ ఎంత బడ్జెట్ కూడా పాపం ఏమి కన్స్ట్రెయింట్ లేకుండా చెప్తే మంచి క్వాలిటీ ఎమరల్డ్ స్టోన్స్
ఇవి రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ చూడటానికి ఇంత గెటప్ వచ్చింది కదా. ఒక చిన్న నెక్లెస్ని లేటెస్ట్ ట్రెండ్గా గ్రాండ్గా వచ్చింది. రైట్. ఇవి ఆర్డినరీ లేయర్ చైన్స్ ఉంటాయి కదా, జస్ట్ ప్లెయిన్ గోల్డ్ చైన్స్. ఇవి మీరు గమనిస్తే ఇందులో 2 డిజైన్స్ ఉన్నాయి. ఈ 2 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఓకే ఓకే. సో అలా డిఫరెంట్ సన్న చైన్స్ ఉంటే అవిని క్లబ్ చేసి ఇలా లాంగ్ ఒక గ్రాండ్ పీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చైన్స్ మన దగ్గర ఒక 2 వెరైటీస్ ఉండి అది అలా ప్లెయిన్ చైన్ వేసుకుంటే బోర్ కొట్టి కొంచెం ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ పీస్ చేయించుకోవాలంటే ఇలా చేస్తాం. సో జస్ట్ ఇందులో ఏమున్నాయంటే సైడ్ పీసెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఒక 3 గోల్డ్ పీసెస్ సైడ్ పీసెస్ ఉన్నాయి, మధ్యలో ఇది బ్రైట్ అవ్వడానికి. ఓకే ఓకే. అంటే ఇలా లేయర్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి గోల్డ్ అంతే, దాంట్లో ఇదే కదా ఐ మీన్ బాడీ డిజైన్ వచ్చేది. సో అందుకని ఇది ఒక చిన్న డిజైన్కి మళ్ళీ డల్ అవ్వకుండా కాంబినేషన్లో యూస్ దిస్ అనమాట. ఓకే ఓకే. సో అనిత గారు ఇది ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పట్టిండొచ్చండి టోటల్ పీస్కి? ఇప్పుడు 75 గ్రామ్స్. కాకపోతే చైన్స్ పాతవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఎక్స్ట్రా మేబీ ఒక 30 గ్రామ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చంద్రహారం 2 వరుసలు ఇంత లాంగ్ ఉండింది. సో ఆ 2 వరుసలు చంద్రహారాన్ని యాక్చువల్లీ ఒక 1 ఇంచ్ చైన్ కూడా వేస్ట్ అవ్వకుండా చేసామండి. నిజంగా ఈ చంద్రహారాలు అంటే 2 లైన్స్ 3 లైన్స్ సింగిల్ లైన్ అందరి దగ్గర ఉంటుంది, అదైతే ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు నిజంగా. సో దాన్ని ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది కూడా పాతవేనా, ఇది కొత్తగా మనం చేయించు? ఓ ఫైన్. చంద్రహారము ఈ చైన్స్ ఒక్కటే పాత, ఇది 2 వరుసలు పొడుగ్గా ఉంది, దాన్ని షార్ట్గా చేసి అలా లేయర్ సెట్ చేశాను. అండ్ ఈ 2 సైడ్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్ కొత్త. ఓకే ఓకే. ఎక్స్ట్రా ఒక 40 గ్రామ్స్ అయింది. 40 గ్రామ్స్. సో ఇది ఏంటి ఇప్పుడు అన్కట్ డైమండ్స్లో షాన్ బాలి స్టైల్లో అనమాట. అది అంటే ఇక్కడ పెట్టుకుంటారు కదా, తల్లో కూడా పెట్టుకుంటారు ఇలాంటి ఇయర్ రింగ్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఆ స్టైల్ అంటే టోటల్ ముద్దగా డిజైన్ అనేది కొంచెం ఇంత లేయర్డ్ సీత్రూ డిజైన్కి ఇక్కడ కూడా డిజైన్ సీత్రూ ఉండాలని ఆ కాన్సెప్ట్లో చేసాం. మీరు గమనిస్తే ఇక్కడ మధ్యలో పర్ల్ కూడా డాంగిల్ అవుతుంది అదనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్లీ దీని బ్యూటీ ఏంటి, చైన్స్ అండ్ పర్ల్స్, దానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ డిజైన్ని అనేది అన్కట్ డైమండ్స్లో చేసాం. ఓకే ఓకే, బాగుందండి. ఇది కావాలంటే మనం కొంచెం లాంగ్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటుందంటే వేసుకోవచ్చు అండి. వాళ్ళకి అంటే మామూలుగా 4-5 వరుసలు ఉంటాయి కదా, ఈ అమ్మాయికి 2 వరుసలే ఉంది. ఓకే. సో 2 వరుసలే ఉన్నందుకు షార్ట్ పెట్టాం. అయినా ఈ సీక్వెన్స్ ఏదైతే వచ్చిందో ఇక్కడ పర్ల్స్ది, అది ఇలా షార్ట్ ఉంటేనే బాగుంటుంది. ఇంత లేయర్స్ ఇక్కడి వరకు వెళ్ళిపోతే మరీ గాడీగా అయిపోతుంది. సో టోటల్గా ఇది ఫ్రెష్గా చేయించుకోవాలి అనుకుంటే ఎవరైనా ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడుతుండొచ్చు? కొత్తగా యూస్ చేసింది ఒక 40 గ్రామ్స్, పాత చంద్రహారం మస్ట్ బి అరౌండ్ 25 గ్రామ్స్ అండి. ఓకే, అనుకుంటే అరౌండ్ 65 గ్రామ్స్. 65 గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ సెట్ వచ్చేస్తుంది, బాగుందండి. స్పెషల్గా ఏంటంటే రీడిజైనింగ్ కాన్సెప్ట్ అంటేనే అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అందరి దగ్గర నగలు ఉంటాయి, పాత నగలు అలా పెట్టేస్తారు, వాటిని ఏం చేయాలో అర్థం కాదు. సో వాళ్ళ పర్సనాలిటీని చూసి వాళ్ళ కాంప్లెక్స్ని చూసి చక్కగా డిజైన్ చేసుకోవచ్చు మంచిగా. అంటే ఇప్పుడు ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్గా తీసుకొని అలా కావాల్సినట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా ఇష్టంగా అనిపిస్తే అలా. ఓకే, అనిత గారు ఎప్పటిలాగానే ఈరోజు మీరు చూపించిన రీడిజైనింగ్ పీసెస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. థ్యాంక్స్ అలాట్ అండి. మోస్ట్ వెల్కమ్.